నడుస్తోంది, మహిళా న్యాయమూర్తులు ఉన్నారు, మహిళా న్యాయవాదులు ఉన్నారు, అక్కడే అసెంబ్లీ నడుస్తోంది, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడే సెక్రటరియట్ ఉంది, అక్కడే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి ఎంత కండకావరమైతే, ఎంత పొగురు బట్టి ఉంటే, ఎంతగా మీరు కడుపులో విషాన్ని పెట్టుకొని ఉంటే, ఇంతమంది మహిళలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఇంతమంది మేధావులు, ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది జడ్జీలు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక వేశ్య ప్రాంతం అని అనగలిగారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసేది ఎట్లా చెప్పండి? కూటమి ప్రభుత్వం కేవలం దూషణలు చేసిన వాళ్ళనే ఈ విధంగా కంట్రోల్ చేస్తుందా, లేకపోతే ఎంతసేపు దాన్ని ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మాట్లాడిన ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మా సంస్థకి ఏమి సంబంధం, యాంకర్కి ఏమి సంబంధం, ఇలా మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మొన్న చూశారు కదా మీరు, అతను లక్ష్మీపార్వతి గారిని ఏదో అనబోతే అట్లా నోట్లోంచి 2 పదాలు వచ్చినాయి, ఏదో కట్ చేశాడు. మంచిదే, కట్ చేసావు, బాగానే ఉంది. కట్ చేసినాక 5 నిమిషాలు ఇచ్చాడు ఆయన లైవ్లో. ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ ఏమైంది ఆ బుద్ధి? కట్ చేయకపోగా మిమ్మల్ని ట్రోల్ చేస్తారండి అని ఆయన గురించి ఈయన బాధపడడం, నేను చూసిన పేపర్లో నేను చూశాను నిజమే అని అనడం, దాన్ని ఎందుకు ఇంతవరకు సాక్షి యాజమాన్యం ఓన్ చేసుకోవట్లేదు? మా సైడ్ నుంచి పొరపాటు జరిగింది అని సారీ చెప్పడం లేదు. ఆయన శ్రీనివాసరావు అంటున్నాడు కదా, నన్ను భారతీ మేడం గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నన్ను ఇంతవరకు దాని గురించి అడగలేదు అంటే సమర్థించినట్లే కదా. ఇంకా దాన్ని నువ్వు అడగలేదు అంటే నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు అంటే నా యాజమాన్యం నన్ను సపోర్ట్ చేస్తుంది, నా యాజమాన్యాన్ని చూసుకొని నేను మాట్లాడాను, నా యాజమాన్యమే నన్ను కాపాడుతుంది, నా యాజమాన్యము నోటి మాటే నా నోట్లో నుంచి వచ్చింది. ఏం కావాలి ఇంకా? ఈ రోజు సంకర జాతి అంటే ఏమంటున్నాడు ఆయన? అసలు మీనింగ్ ఏంటి సంకర జాతి అంటే? సంకర జాతి అనే దానికి ఎంత అర్థమో వాళ్ళు వ్యభిచారులు అన్న దానికి రెండింటికి సింకరైజ్ చేశారు. ఈ రోజు అక్కడ ఏ ప్రజలు నివసిస్తున్నారండి? మెజారిటీ దళితులు ఉన్నారు. ఈ రోజు అక్కడ వాళ్ళు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసింది, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టింది కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందనే. అంటే ఏంటి? దళితులందరూ సంకర జాతి కిందనే మీరు చూస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మాకు అసమాధానం కావాలి. ఈరోజు అక్కడ మెజారిటీ ఉన్నటువంటి దళితులే కదా ఈరోజు అక్కడ మీరు అన్నట్లుగా మేము భావించాలి. ఈరోజు అంటే దళితులు సంకర జాతి వాళ్ళేనేనా? అంటే సంకర జాతి అని మీ యొక్క సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అంత ఎగ్గు సిగ్గు లేకుండా అంత బరి తెగించి సంకర జాతి అని పేరు పెట్టి దూషిస్తుంటే మీరు అరెస్ట్ చేయకపోయినా సరే మిమ్మల్ని ఇళ్లలో నుంచి అడుగు పెట్టలేకుండా చేసే అధికారం ఈ రోజు ప్రజలకు వచ్చింది. మీరు శాంతి భద్రతలు కాపాడాలి. మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు పూడుకోము. మేము లా అండ్ ఆర్డర్ ప్రకారమే మేము నడుచుకుంటాము. మీరు చెప్పుకోండి ఆ మాటలన్నీ కూడా మీ కూటమి ప్రభుత్వంలో. మరి ఈ రోజు సంఘాతి మనుషులను తిడుతున్నటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు నడి రోడ్డు మీద తిరగడానికి మేము ఒప్పుకుంటామా? ప్రజలు ఒప్పుకుంటారా? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు శ్రీనివాసరావును కాదు, వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయాలి. శంకర జాతి నాకు అన్న మాటకు ఆయన అరెస్ట్ చేయాలి. అదే పాయింట్, నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు A1 గా కృష్ణంరాజు, A2గా కొమ్మినేని శ్రీనివాస్, A3గా సాక్షి మీడియా అని పెట్టారు పోలీసులు. ఇప్పుడు మరి ఈయనను పెడతారా? సంకర జాతి అన్నందుకు, సంకర జాతి తెగ అన్నందుకు, మహిళల్ని పిశాచాలు రాక్షసులు అన్నందుకు మరి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పెడతారా? ఎఫ్ఐఆర్ లో యాడ్ చేస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పెసిఫిక్ గా చెప్పారు, ఆ ఫోటోలు పెట్టి వాళ్ళను కొట్టినటువంటి వాళ్ళను పిశాచాలు రాక్షసులు సంకర జాతి మహిళ అన్నారు. ఎస్, ఇది వాళ్ళను స్పెసిఫిక్ గా అటాక్ చేసి ఐడెంటిఫై చేసన్నమాట ఇది. ఇప్పుడు వాళ్ళు సంకర జాతి మనుషులని ఈయన అన్నట్లుగానే ఇప్పుడు ప్రజలు భావిస్తారు. ప్రజలు అదే స్థిరంగా నిలబడిపోతుంది. ఇప్పుడు అతని పైన చర్యలు తీసుకోకపోతే ఏ బేసిస్తా అంటాడా మాట సంకర జాతి అనే జాతి వాళ్ళని? ఒక జాతిని కించపరుస్తారా మీరు? జాతి అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి జాతి మీద అభిమానము, అభిప్రాయము అన్నీ ఉంటాయి. మరి మీరు ఈ విధంగా ఆ మహిళలను కానీ ఆ మనుషులను కానీ సంకర జాతి అని పేరు పెట్టి నువ్వు పిలవడానికి నీకున్న అర్హత ఏంటి, అధికారం ఏంటి? అది చెప్పండి ముందు. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు మాట్లాడేస్తారా? రామకృష్ణ గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. ఇవాళ
మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ గారు కూడా మాట్లాడారు ఉదయం, వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతూ